బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన చేయబోతున్నారు. ఇటు సాయంత్రం 4 గంటలకి పులివెందులలోని తన కార్యకర్తలతోని జగన్ భేటీ అవబోతున్నారు. అలాగే 24న పులివెందుల నుంచి ఇటు ఇడుపులపాయకి జగన్ వెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. 24న సాయంత్రం ఇడుపులపాయలో ఆయన వైసీపీకి సంబంధించిన శ్రేణులతో భేటీ అవుతారు. దాని తర్వాత 25 ఉదయాన్న ఇటు పులివెందుల సిఎస్ఐ చర్చ్లో ఇటు జగన్ ప్రార్థనలను పాల్గొనబోతున్నారు. అలాగే 25 మధ్యాహ్నం తిరిగి ఆయన బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. మొత్తం మీద మరి 3 రోజులు ఇటు పులివెందుల, ఇడుపులపాయ అక్కడ కార్యకర్తలను కలుస్తూ అలాగే క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొనబోతున్నారు. చర్చ్కి సంబంధించిన ప్రార్థనలు, ప్రేయర్స్లను కూడా అటెండ్ అయ్యి మరి ఈ 3 రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కడప నుంచి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, ఈ 3 రోజులు ఒక రకంగా ఇటు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలాగే ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులు వీళ్ళందరితోని సమయాన్ని గడిపే అవకాశం ఉందా? ఎలాంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది? కళ్యాణ్, ఈ రోజు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులు చేరుకుంటారు. పులివెందుల్లో 4 గంటల నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నేతలతో కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పులివెందులలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏదైనా ఎదుర్కోవాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఆ కీలకమైనటువంటి నేతలతో సమావేశం కానున్నారు. సమావేశంలో కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కూడా అడుగులు వేయాలన్నటువంటి భావంతో కూడా ఇప్పటికే కొంత అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా ఆయన కొంత కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజంతా కూడా అంటే 4 గంటల నుంచి ప్రధానంగా రాత్రి వరకు కూడా అటు కీలక నేతలతో సమావేశమై చర్చించే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల నుంచి అటు ఇడుపులపాయలోని ప్రేయర్ హాల్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు సెమీ క్రిస్మస్ ఏదైతే ఇడుపులపాయలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కూడా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇడుపులపాయలో ఘాట్ వద్ద సందర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పులివెందులకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చేరుకొని అక్కడ 7 గంటల వరకు కూడా క్యాంపు కార్యాలయంలోనే మరోమారు అటు నేతలకు అందుబాటులో ఉండే పరిస్థితి కల్పించింది. మరోవైపు 25వ తేదీన ఉదయం 8 గంటలకు పులివెందుల సిఎస్ఐ చర్చికి చేరుకుంటారు. చర్చికి చేరుకున్న అనంతరం కూడా 10 గంటల వరకు కూడా అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి అంటే తన తల్లి అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పులివెందుల నుంచి తిరిగి బెంగళూరుకు పయనం కానున్న పరిస్థితి. అయితే ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల పర్యటించిన నేపథ్యం కాబట్టి రేపంతా కూడా అటు పూర్తి స్థాయిలో ఆయన సమావేశాలు, అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం ప్రధానంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి నేతలతో కూడా సమావేశమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యం, అదేవిధంగా పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి అక్కడక్కడ అసంతృప్తి ఉన్నటువంటి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు, అదేవిధంగా పులివెందుల్లో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, గతంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడం, దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా కొద్దిగా వేంపల్లె వంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరుతున్న పరిస్థితి కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కీలకమైన నేతలు కూడా చేజారిపోకుండా వారందరినీ కూడా ఒక సయోధ్య కుదిర్చి తాటిపై నడిపించే ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అటు రాష్ట్ర స్థాయిలో కూడా కొంతమంది అక్కడక్కడ అసంతృప్తితో ఉన్నటువంటి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావంతో రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఆయన సమావేశమై కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా అటు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కూడా కుటుంబ సభ్యులతో కూడా కొంత కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్ కిషోర్, ఇటు ప్రజా దర్బార్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? ఇటు ప్రజలతో కానీ అలాగే పార్టీకి సంబంధించిన శ్రేణుల నుంచి ఏమైనా కంప్లైంట్స్ కానీ వాళ్ళకున్న అర్జీలు ఇవన్నీ కూడా స్వీకరించే అవకాశం ఉందా? ఇటు మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ఆయన ఏమైనా చర్చించే అవకాశం ఉందా? పులివెందులలో ఒక మెడికల్ కాలేజ్ రాబోతుంది కదా. కళ్యాణ్, ఏదైతే ప్రధానంగా ఆయన కార్యకర్తలు నేతలతో సమావేశం అవడంతో పాటు కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు, గత కొంతకాలంగా కార్యకర్తలను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు టీడీపీ శ్రేణులు అన్నటువంటి భావన వ్యక్తం అవుతున్న పరిస్థితి పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ అంటే సర్ది చెప్పి అంటే ధైర్యాన్ని నింపే ప్రయత్నం
చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని తెలుసుకొని వాటిని ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తులో ప్రజల్లో ఎలా మమేకం కావాలన్నటువంటి విషయం పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు నేతలతో కూడా చర్చించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కరిని పిలిచి వారిని అడిగి తెలుసుకుంటారో, అదేవిధంగా వారిని అడిగి తెలుసుకున్న తర్వాత వాటికి పరిష్కార మార్గాలు అంటే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే అక్కడికి వచ్చేటువంటి ప్రజా దర్బార్ ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు కాబట్టి అక్కడికి ప్రజలు కూడా, అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ యువత కూడా అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే వైద్య విద్యను ప్రధానంగా ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో కూడా అటు కోటి సంతకాల సేకరణ కూడా పూర్తయిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా పులివెందల్లో మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ కూడా పులివెందల్లో మెడికల్ కాలేజీకి సీట్లు వచ్చినా కూడా టీడీపీ ప్రభుత్వం 50 సీట్లను వెనక్కి పంపించింది. ఇలా అంటే ఒక రకంగా వైద్య విద్యను పేదలకు దూరం చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వైద్య విద్యను దూరం చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తుంది, వాళ్ళ అనుచరులకు దోచిపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా ఒక రకంగా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రధానంగా మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఎలా భవిష్యత్తులో పోరాటం చేయాలి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో నేతలకు సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి, అదేవిధంగా కోటి సంతకాల సేకరణ చేపట్టిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ ఏదైతే వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అటు వామపక్ష పార్టీలు ఏదైతే వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఒక పోరాటం చేయాలన్నటువంటి భావంతో వైసీపీ శ్రేణులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు 3 రోజుల షెడ్యూల్ను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 23న సాయంత్రం 4 గంటలకి ఆయన బెంగళూరు నుంచి ఇటు కడప ఇటు పులివెందులకి 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు చేరుకున్న తర్వాత పులివెందులలో సాయంత్రం 7 గంటల దాకా ఆయన పార్టీ క్యాంప్ ఆఫీస్ ఏదైతే క్యాంప్ ఆఫీసులు ఉందో ఆ క్యాంప్ ఆఫీస్లో ఒక ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే లోకల్ లీడర్స్, అలాగే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా పిటిషన్స్ తీసుకుంటారు. అలాగే లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చర్చించే అవకాశం ఉంది. రాత్రి పులివెందులలోని తన రెసిడెన్స్లోనే రాత్రి ఆయన హాల్ట్ చేయబోతున్నారు, అక్కడే ఉండబోతున్నారు. దాని తర్వాత డిసెంబర్ 24 మనం ఒకసారి చూస్తే కనుక బుధవారం ఇడుపులపాయకి మార్నింగ్ 10:30కి ఇడుపులపాయకి వెళ్తారు. దాని తర్వాత అక్కడ స్పెషల్ ప్రేయర్స్ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇటు క్రిస్మస్కి సంబంధించిన స్పెషల్ ప్రేయర్స్ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు స్పెషల్ ప్రేయర్స్లో పాల్గొంటారు. దాని తర్వాత ఇటు మళ్ళీ పులివెందులకి మళ్ళీ ఆయన మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ రిటర్న్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజా దర్బార్లో క్యాంప్ ఆఫీస్కి సంబంధించిన ప్రజా దర్బార్లో పాల్గొంటారు. దాని తర్వాత రాత్రి అక్కడే బస చేస్తారు ఇక్కడ పులివెందులలో ఉన్న రెసిడెన్స్ ఆయన ఇంట్లోనే. దాని తర్వాత డిసెంబర్ 25 ఒకవేళ మనం చూస్తే కనుక థర్స్డే ఆ రోజు ఆయన సిఎస్ఐకి సంబంధించిన చర్చ్లో మార్నింగ్ 8:30కి ఆ చర్చ్కి సంబంధించిన క్రిస్మస్ ప్రేయర్స్లో పాల్గొంటారు. దాని తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వాళ్ళందరికీ కూడా గ్రీటింగ్స్ చేసిన తర్వాత ఉదయం 10:30కి మళ్ళీ ఆయన పులివెందులకి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. సో మొత్తం మీద అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 3 రోజుల ప్రయాణం ఒక రకంగా ఇటు కొంత రిలీజియస్, కొంత పార్టీకి సంబంధించిన శ్రేణులను కలవాలని మొత్తానికి అయితే ఆయన ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇటు మెడికల్ కాలేజ్ కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి కానీ వీటన్నిటిపైన కూడా ఆయన చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి